మాకు కావాల్సిన వసతులన్నీ జరుగుతున్నాయండి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ ఇబ్బందులు లేవండి. మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. కరువు పనులు కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం వచ్చాక అన్ని బాగానే సౌకర్యంగానే జరుగుతున్నాయి. కరువు పని డబ్బులు కూడా 4 వారాలు పడినాయి, బాగానే పడినాయి. గ్యాస్ డబ్బులు పడుతున్నాయి, గ్యాస్ బండి నాకు పెన్షన్ అవుతుంది. డ్రైనేజీలు కూడా అయ్యాక ఇస్తామన్నారు. కుటుంబం మొత్తం వచ్చా మా ఊరు బాగా అభివృద్ధి చెందిందండి. పని పెట్టారు, ఉపాధి పనిగా చేసుకుంటున్నాం సార్. మంచిగా ఉంది. మాకు పింఛనీళ్ళు వస్తుంది. ఆ పింఛనీ మీదే మేము చేపిస్తున్నాం. వందనం డబ్బులు 2 పిల్లలకే పడుతున్నాయండి. గ్యాస్ బండి డబ్బులు వచ్చినాయి. మా ఊరికి రోడ్లు అవి వచ్చినాయండి. అంతా బాగుంది. కరువు పనులు చేపిస్తున్నారు. అన్ని పథకాలు వస్తున్నాయి. ఊరికి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అంతా బాగానే ఉంది. పింఛన్ డబ్బులు పడుతున్నాయి. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. మాకు అదొక సంతృప్తికరంగా ఉంది. బాగానే ఉందండి. పింఛన్ ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తున్నారు. మాకు అమ్మ కూడా పడుతుందండి. పిల్లలు చదువుకుంటాం, శుభ్రంగా చదువుకుంటున్నాము. కరువు పనికి వచ్చినప్పుడు మాకు ఇప్పుడు దగ్గర 2 నెలల మట్టి పనులు లేక ప్రభుత్వం ఇచ్చిన కరువు పనికి అందరం వస్తున్నామండి. మాకు వాళ్ళు అందరం హాజరవుతాం. సమయానికి ఫోటో దిగుతున్నారండి. మాకు హాస్పిటల్ నుంచి ట్యాబ్లెట్ వస్తున్నారు. మా ఉన్న పెద్దలు వచ్చి మాకు సంపూర్స్తున్నారండి. మళ్ళీ మజ్జిగ, ఎండ దెబ్బ తగలకుండా మజ్జిగ, నీళ్ళు కూర్చుంటున్నారు. కొంచెంసేపు కూర్చోమని పని కూడా చెప్తున్నారు. మంచినీళ్ళు, మజ్జిగ, ట్యాబ్లెట్లు సమయానికి ఇస్తున్నారండి. మాకు కావాల్సిన వసతులన్నీ జరుగుతున్నాయండి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఏ ఇబ్బందులు లేవండి. పిల్లలకి ఇంటింట్లో 2 ఉన్నా 3 ఉన్నా వాళ్ళకి అమ్మ కూడా పడుతుందండి. పిల్లలకి ఫీజు మెంట్ కూడా పడుతుందండి. మేము రోడ్ల కోసం పెట్టుకున్న రోడ్లు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. డ్రైనేజీలు పెట్టుకున్నాం. డ్రైనేజీలు చెత్త అంతా ఇదివరకు చెత్త చెదరం లేకుండా ఇప్పుడు అన్ని శుభ్రంగా ఉంటాయండి. మాకు అమ్మ కూడా వచ్చిందండి. పిల్లలు చదువుకుంటానికి సీట్ లేకుండా ఉన్నాం. ఆ సీట్ కూడా వచ్చిందండి. మాకు కూడా కొంచెం భవిష్యత్తు బాగుందండి. బాగానే ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చాక రైతు భరోసా కానీ మరి రోడ్లు చాలా పథకాలు అమల్లో ఉన్నాయి. సార్ వచ్చాక మాకు అన్ని మంచిగా జరుగుతున్నాయి. కరువు పనులు కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. బాగుంది సార్. ఈ గవర్నమెంట్ బాగుంది. మంచిగా జరుగుతున్నాయి. అన్ని పెట్టుకున్నాయన్నీ కూడా మంచిగా జరుగుతుంది. మాకు అన్ని బాగానే ఇస్తున్నారు. డబ్బులు బాగానే పడుతున్నాయి. మా ఆయన గారికి పింఛనీ వస్తున్నాయండి. రైతు భరోసా గట్ట మా పిల్లలకు వస్తున్నాయండి. మాకైతే లేదు. అన్ని మాకు బాగానే వస్తున్నాయండి. బాగా ఉందండి. ప్రభుత్వం వచ్చాక అన్ని బాగానే సౌకర్యంగానే జరుగుతున్నాయి. కరువు పని కూడా బాగానే ఉందండి. మందు బిళ్ళలు ఇస్తున్నారు, మజ్జిగ పోతున్నారు. కొంచెం అవసరం అయితే కూర్చోబెడుతున్నారు, మళ్ళీ చేపిస్తున్నారు. మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. పడుతున్నాయండి. పెండింగ్ ఏం లేదండి. 3 వారాలు 2 వారాలు వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పడ్డాయండి. ఇప్పుడు వచ్చేవి ఉండయి. మరి ఎన్ని వారాలు కానీ ఉంటాయండి. అన్ని బాగానే ఉన్నాయండి. ఇప్పుడు వచ్చినాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం బాగానే వేస్తున్నారు. ఇప్పటికి ఆయన గారికి పెన్షన్ వస్తుందండి. కరువు పని డబ్బులు కూడా 4 వారాలు పడినాయి, బాగానే పడినాయి. మాకు రైతు భరోసా కూడా పడుతుంది. బాగానే ఉంది. ప్రస్తుతానికి బాగానే ఉంది. మాకు కరువు పని బాగానే సమృద్ధిగా చేపిస్తున్నారు. పెన్షన్ డబ్బులు కూడా వస్తున్నాయి. మాకు కరువు పని పెట్టారు 2 నెలలు బట్టి. డబ్బులు కూడా పడుతున్నాయి. మాకు అన్ని సమృద్ధిగానే ఉన్నాయి. లేదండి. అంటే గ్యాస్ డబ్బులు పడుతున్నాయి. గ్యాస్ బండి నాకు పెన్షన్ వస్తుంది. మాకు చిన్న 4,000 అండి. పర్వాలేదండి. బాగానే ఉందండి. అన్ని పింఛనీ వస్తుంది. కరువు పని డబ్బులు బండి అంతా బాగానే ఉంది. అయ్యే మాకు పంచకాలు అన్ని 4,000 ఇస్తున్నారు. ఎట్లా ఉపయోగపడుతుంది డబ్బులు? బాగానే మందులు తెచ్చుకుంటున్నాను. మందులకి ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందండి. పరిపాలన బాగుంది. బాగానే ఉంది. మీ ఊరు ఏమైనా మారింది గవర్నమెంట్ లో? బాగానే ఉందండి. ఏం మారింది? అన్ని శుభ్రం చేసుకుంటున్నాం. ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందన్న ఈ గవర్నమెంట్ లో? మీ ఊరు శుభ్రంగా అన్ని శుభ్రంగా చేసుకుంటున్నాను. బాగానే ఉందండి. కుటుంబం మొత్తం వచ్చి బాగుంది. మా ఊరు కూడా బాగా అభివృద్ధి చెందిందండి. సిమెంట్ రోడ్లు కూడా పోసుకున్నాం. ఇంకా 2 ఉన్నాయండి. అవి మంత్రి గారు ఈ అయ్యాక అవి ఇస్తామన్నారు. మొన్న నెల క్రితం పోసుకున్నాం సిమెంట్ రోడ్లు. డ్రైనేజీలు కూడా ఈ అయ్యాక అవి ఇస్తామన్నారు. కుటుంబం మొత్తం వచ్చా మా ఊరు బాగా అభివృద్ధి చెందిందండి. వచ్చినాయండి. అమ్మఒడు తల్లికి వందనం వస్తుందండి. గ్యాస్ బండ్ డబ్బులు పడుతున్నాయి. రైతు భరోసా ఒకటి వస్తుందండి. పథకాలు అన్నీ వస్తున్నాయి. అయితే పర్లేదండి. కాకపోతే ఆడవాళ్ళకే కొద్దిగా అది ఒకటి మైనస్ అయిందండి. ఈ కుటుంబం మొత్తంలో అది 1,500 ఇస్తామని అంటున్నారు. అవి రాలేదని కొద్దిగా బాధపడుతున్నారు. అవి కూడా అమలు చేశారు. వస్తాయని వాటి గురించి బాగున్నాయండి. అన్నీ వస్తున్నాయండి. కరువు పని ఎలా ఉంది?
కరువు పని కూడా పర్లేదండి. మాకు ఉపయోగపడి చెరువు చేసుకున్నాం మా ఊరికి. డ్రైనేజీలు మామూలుగా వాగులు గట్టా పూడుకులు అవన్నీ తీసేవండి. డబ్బులు బాగా పడుతున్నాయా? పడుతున్నాయండి. టైంకి టైం పడిపోతున్నాయి. ఇంకా మొన్న అంటే ఎనసిరి 2 బిల్లు ఆగినాయి, అవి కూడా పెట్టారు, వస్తాయండి అవి. రేట్ ఎలా ఉంది గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్? కూటమి ప్రభుత్వం మంచిగా ఉంది సార్, బాగా జరుగుతుంది. అన్నీ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ మంచిగా చూస్తున్నారు. మాకు కరువు పని పెట్టారు, ఉపాధి పనిగా చేసుకుంటున్నాం సార్. మంచిగా ఉంది. మాకు పింఛనీలు వస్తున్నాయి. ఆ పింఛనీ మీదే మేము జీవిస్తున్నాం సార్. ప్రభుత్వం బాగుంది. మీ కుటుంబం పథకాలు ఇంకేమొస్తున్నాయి? మా కుటుంబంలో మేము ముసలంలో ఇద్దరమే స్వామి. పిల్లలకి మీ పిల్లలకి పిల్లలు వాళ్ళు వేరే కుటుంబం ఉంటుంది, వెళ్ళిపోయారు సార్. ఎలా ఉంది చంద్రబాబు గారు కూడా పరిపాలన? బాగా కూటమి ప్రభుత్వం మంచిగా ఉంది సార్. ఎవరికీ జనానికి ఇబ్బంది లేదు, మంచిగా ఉంది. మీ ఊరు ఏమైనా మారిందా గతానికి ఇప్పుడు? బాగా ఏం మార్పు వచ్చింది? అన్నీ మారిపోయాయి. రోడ్లు మారిపోయినాయండి. అన్ని పనిలో ప్రతి ఒక్క పనిలో కూడా అన్నీ మంచిగా ముందే ఉన్నారు సార్. బాగున్నాయి. తల్లికి వందనం డబ్బులు 2 పిల్లలకే పడుతున్నాయండి. గ్యాస్ బండ్ డబ్బులు వచ్చినాయి. మా ఊరికి రోడ్లు అవి వచ్చినాయండి. అంతా బాగుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అంతా మంచి జరుగుతుంది. అభివృద్ధి కూడా బాగుందండి మా ఊరికి. గతానికి ఇప్పుడు ఏమైనా మార్పు వచ్చింది? చాలా మార్పు వచ్చిందండి. అంతకుముందు సిమెంట్ రోడ్లు అనేది లేదు, మట్టి రోడ్డు పోసారు గతంలో. తర్వాత ఇప్పుడు సిమెంట్ రోడ్లు అయి పోసారు. ఈ ప్రభుత్వం వచ్చాక మాకు చాలా బాగుందండి. హాస్పిటల్ నుంచి వస్తున్నారా మీరు? వస్తున్నారండి, నెల నెల వస్తున్నారు. మామూలుగా వచ్చి ట్యాబ్లెట్లు అవి ఇస్తున్నారు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయండి, సచివాలయంలో పనులు ఎలా ఉన్నాయి? బాగానే జరుగుతున్నాయండి. ఏం లేదండి, బాగానే జరుగుతున్నాయి. మాకు కావాల్సినవి అన్ని చేసి పెడుతున్నారండి. తెలంగాణ మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారండి, చేస్తున్నారండి. ఎలా ఉంది గతానికి ఇప్పుడు కరువు? చాలా చాలా మార్పు వచ్చిందండి. ఇప్పుడు చాలా బాగుందండి. మాకు చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. అంతా బాగుందండి. మాకు కరువు పని ఎలా ఉంది? కరువు పని కూడా 2 నెలల నుంచి జరుగుతుందండి. 3 వారాలు డబ్బులు పడ్డాయి, ఇంకా 3 వారాలు పడాల్సినవి ఉన్నాయి. బాగానే జరుగుతుందండి. అంతా వారం వారం డబ్బులు కూడా బాగానే వేస్తున్నారు. ఏమొచ్చినాయి? పెన్షన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, కరువు పని చేపిస్తున్నారు, రోడ్లు పోసారు, అన్ని బాగున్నాయి. అన్ని ఎట్లా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం? బాగుంది. బాగుంది. మీ ఊరు ఏమైనా మారిందా? మారింది. ఏం మారింది? ఏం రోడ్లు పోసారు, కరువు పనులు చేపిస్తున్నారు, అన్ని పథకాలు వస్తున్నాయి. పెన్షన్ ఇస్తున్నారు? పెన్షన్ మా ఆయన గారికి వస్తుంది. ఎంత ఇస్తున్నారు? 5,000, 4,000. 4,000. సచివాలయం వాళ్ళు ఉన్నారా? ఆఫీసులో వస్తున్నారా? వస్తున్నారు. నర్సు వస్తుందా? వస్తుంది. ముందులో ఇస్తున్నారండి అందరికి. ఇస్తున్నారా? సచివాలయంలో పనులు అవుతున్నాయా? అయితున్నాయి. ఊరికి చంద్రబాబు నాయుడు వచ్చిన కాడి నుంచి అంతా బాగానే ఉంది. పింఛన్ డబ్బులు పడుతున్నాయి, రోడ్లు వచ్చినాయి, కరువు పని చేపిస్తున్నారు, బాగానే డబ్బులు పడుతున్నాయి. మాకు అన్నిటికీ ఆదుకుంటున్నారు, దేనికి లోడ్ చేయటం లేదండి. మీ ఊరు ఏమైనా మారిందమ్మా? ఆ రోడ్లు అవి వచ్చినాయండి, అంతా బాగా చేపిస్తున్నారు. ఇదివరకు చెత్తగా ఉండేది, ఇప్పుడు అంతా శుభ్రం చేపిస్తున్నారు. మాకు ఫస్ట్ దగ్గర నుండి కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మాకు అన్నీ మంచిగా జరుగుతుంది. ఇక్కడ 2 నెలల బట్టి గత 2 నెలల బట్టి ఉపాధి హామీ పథకం జరుగుతుంది. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఎంజీఎన్ఆర్జీఎస్ సిబ్బంది సహకారంతో, గ్రామ పెద్దల సహకారంతో బాగా జరుగుతుంది. అదేవిధంగా బిల్స్ కూడా సమయానికే పడుతున్నాయి. ఇదివరకు లాగా లేట్ లేదు. పవన్ కళ్యాణ్ గారు గ్రామ పంచాయతీ ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారో గ్రామ పంచాయతీలకి ఒక వరం దొరికినట్లే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ రోజు కూడా 300 తగ్గకుండా మా పనికి తగ్గ వేతనం దొరుకుతుంది. అదేవిధంగా మాకు ఫెసిలిటీస్ ఏదైనా కానీ ఇప్పుడు ఏఎన్ఎం గారు, ఓఆర్ఎస్లు ఇవన్నీ పంపిస్తున్నారు. ఇక్కడ ఆశా వర్కర్ గారు వచ్చారండి, అప్పుడు అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా గ్రామ పెద్దల సహకారంతో మజ్జిగ ఏర్పాటు చేస్తున్నారు. మేట్లు ఒక పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని చేపించి దగ్గరుండి మన టీఏ గారు కానీ, ఏపీఓ గారు కానీ వీళ్ళందరూ సహకారంతో బాగా చేస్తున్నాం. అదేవిధంగా మాకు రైతు భరోసా వస్తుంది, మా నాన్నగారికి రైతు భరోసా వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది. అదేవిధంగా మాకు డ్రిప్ ఇరిగేషన్ కానీ, పామాయిల్ మొక్కలు సబ్సిడీ ఇస్తున్నారు. ఎంజీఎన్ఆర్జీఎస్లో హార్టికల్చర్ మా నాన్నగారికి నాకు కూడా చేశారు. మా గ్రామ పెద్దల సహకారంతో ఎంజీఎన్ఆర్ సిబ్బంది చేశారు. అదేవిధంగా అన్ని పథకాలు బాగా జరుగుతుంది. గత గవర్నమెంట్లో పామాయిల్ మొక్కలు వేసుకోవాలంటే మనం కొనుక్కొచ్చుకోవాల్సి వచ్చేది. తెలంగాణ నుండి, ఇతర రాష్ట్రాల నుండి 300-400 మొక్క కొనుక్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళే ఫ్రీగా ఇస్తున్నారు. 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. మాకు అదొక సంతృప్తికరంగా ఉంది. ఏదైనా కానీ ప్రభుత్వం మారిన తర్వాత మా సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. మా గ్రామంలో సుమారుగా 300 మీటర్ల సిమెంట్ రోడ్లు పోశారు. ఇంకా 200 మీటర్ల దగ్గర ఒక 1-2 రోడ్లు ఉన్నాయి. అవి కూడా మంత్రి గారిని కోరటం జరిగింది. ఇంకో అదృష్టం ఏంటంటే మంత్రి గారు మా నియోజకవర్గం, నూజివేడ్ నియోజకవర్గం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. కొంతమంది నాన్ లోకల్ అని మాట్లాడుతున్నారు. అది అనవసరం చర్చ. అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళే లోకల్. గత ప్రభుత్వంలో మా ఊర్లో ఒక్క అభివృద్ధి పథకం చేపట్టింది లేదు. మా పంచాయతీలోనే లేదు. ఎక్కడో ఒక 2 సిమెంట్ రోడ్లు వేశారు ఆ సులాభం కోసం. అది మాకు అనవసరం అనుకోండి. మా ఊర్లో ఒక తట్టను మట్టి వేసింది లేదు, ఒక రోడ్డు పోసింది. ఇప్పుడు ఒక 200 మీటర్లు 300 మీటర్లు చిల్లర పోసారు. ఇంకో 200 మీటర్లు పోతే మా నర్సపేట గ్రామంలో సిమెంట్ రోడ్డు కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా సిద్ధార్థ నగర్ కూడా చిన్న పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మంత్రి సారథి గారి సహకారంతో జరుగుతాయని ఆశిస్తున్నాం.